రైతులందరికీ నమస్కారం. నా పేరు గణేష్. ఈ పంటకు 70 రోజులు అవుతుంది. 4 ఎకరాలు ఉంది మొత్తం టమాటా పంట. రైతు పేరు పవన్, ఐవారపల్లి. ప్రస్తుతానికి రైతు ఇక్కడ లేడు. దీనికి స్టార్టింగ్ నుంచి నోవాకి ఎరువులు వేస్తున్నాడు. అంటే గూగులీ వేసినాడు, త్రిబుల్ 21 వేసినాడు, డిఏపి వేసినాడు, 13-40-13 వేసినాడు, నోవా ఇక్కడ బోరాన్ వేసినాడు. అన్నీ నోవా ఉన్నాడు. ఇక్కడ రైతు ప్రస్తుతానికి రేడు. రీసెంట్గా వచ్చి 13-40-13 నోవా వేసినాడు. 13-40-13 వేసినాక చూడండి, చెట్టు గ్రీనిష్ కానీ పెరగడం కానీ ఫ్లవర్ డ్రాపింగ్ ఏం లేదు. ఆ చెట్టు బాగా గ్రీన్గా ఉన్నది, గ్రీనిష్ బాగా వస్తుంది. పోతాపోయింది, సెట్ అవుతాను చూడండి. 13-13 వేసిన తర్వాత ఎకరాకి 10 కేజీలు చొప్పున వేసాడు. 13-13 పోతకు పిందిగా మారడానికి నంబర్ 1గా ఉంటుంది. డిఏపి, నోవా డిఏపి టిప్పులు 18-40 చెట్టు పెరగడానికి, వేర్లు బాగా రావడానికి, బ్రాంచెస్కి కానీ ఫ్లవర్ సెట్టింగ్కి బాగుంటుంది. ఎకరాకి 10 కేజీలు వాడుకోవాల్సిందిగా రైతులను సిఫారసు చేస్తున్నాను. అట్లే అదేవిధంగా 13-40-13 కూడా ఎకరాకి 10 కేజీలు చొప్పున వాడుకోవాల్సిందిగా సిఫారసు చేస్తున్నాను. త్రిబుల్ 21 కూడా వేర్లు బాగా రావడానికి, చెట్టు పెరగడానికి కానీ, గ్రీనిష్కి కానీ బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా బోరాన్, పోతాపింది రాలకుండా బోరాన్, కాయ పగలకుండా బోరాన్ బాగా ఉపయోగపడుతుంది. ఇది బోరాన్ వచ్చి ఎకరాకి 2 కేజీలు వేసుకోవాలి. త్రిబుల్ 21 కూడా ఎకరాకి 10 కేజీలు వాడుకోవాలి. ఎస్కాట్ అనేది తెల్లదోమకి, త్రిప్స్కి, పూత రాలకుండా వైరస్కి బాగుంటుంది. 200 లీటర్కి 250 ml ఎస్కాట్ వాడుకుంటే వైరస్, త్రిప్స్, తెల్లదోమ బాగా వైరస్ క్లియర్ అవుతుంది. ప్లస్ పోతాపింది రాలకుండా బాగుంటుంది ఎస్కాట్ వాడితే. రైతులందరూ ఎస్కాట్ 200 లీటర్ 250 ml వాడుకోవాల్సిందిగా సిఫారసు చేయడం అనేది.